సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, మానసిక శాంతి, అద్వితీయమైనటువంటి అభివృద్ధి, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ మీ సొంతం కావాలంటే మీరు నివసించేటువంటి గృహం వాస్తుకు అనుగుణంగా ఉండాలి. వాస్తు శాస్త్రం మానవ జీవితానికి చుక్కాని వంటిది. మీ అభ్యుదయం చక్కటి రాచబాట కావటానికి మీరు నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మీ పైన పడుతుంది అని గుర్తుపెట్టుకోండి. మేముండేది అద్దె ఇంట్లోనే అన్నప్పటికీ గాలి బాగా ఉన్న సైకిల్ని తీసుకొని మనం వెళ్ళాలి తప్ప పంచరు పడ్డ సైకిల్ని తీసుకొని మనం ప్రయాణించలేం కదా. అద్దె ఇండ్లకు కూడా వాస్తు వర్తిస్తుంది సుమా. సొంత ఇంటికే కాదు, అద్దె ఇంటికి కూడా వాస్తు ప్రభావం ఉంటుంది. మెట్ల కింద బాత్రూమ్స్ కట్టిన ఇంట్లోకి మీరు వెళ్ళకండి. అది అద్దె ఇల్లైనా సరే దాని ప్రభావం అనారోగ్య లక్షణం. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మెట్ల కింద బాత్రూమ్స్ మాత్రం కట్టకూడదు. మెట్లకుండా ఖాళీ స్థలం ఉంచండి. కనీసం చెప్పులు కూడా విడవద్దు. ఇది వాస్తులో చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఒక గృహం కట్టినప్పుడు ఆ గృహం చుట్టూతా కూడాను ప్రదక్షిణ పద ఉండాలి. మాకున్నది చిన్న సైటే, అలా కుదరదన్నా సరే ఆ చిన్న సైటుకే కట్టుకోండి ప్రదక్షిణ పద. అంటే 4 వైపులా ఖాళీ స్థలం ఉండి తీరాలి. ఖాళీ స్థలం లేకుండా మీరు పూర్తిగా మూసి ఉన్నట్టుగా గృహ నిర్మాణం చేయకండి. ఒక స్థలాన్ని మీరు కొనుగోలు చేయటానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో మీరు అడుగుపెట్టగానే తూర్పు దిశలో నిలబడి ఉన్నప్పుడు మీ ఒంట్లో గనక తెలియకుండా జిల గనక వచ్చినట్లయితే ఎలర్జీ, వెంటనే ఆ స్థలంలో తప్పనిసరిగా ఎముకలు ఉంటాయి అని గ్రహించండి. ఎముకలు ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేయటం అంత మంచిది కాదు. పాముల పుట్ట ఆ స్థలంలో ఉండి బుస్సుమని పాము గనక కనిపించినట్లయితే నమస్కారం చేసి ఆ స్థలాన్ని కొనకండి. మీరు గనక అదే పుట్ట ఉన్న ఇంటిని కొని లేక స్థలాన్ని కొని ఆ పుట్టని మీ చేత్తో గనక తీసివేస్తే మీకు జన్మజన్మాంతరాల కాలసర్పదోషం వచ్చి తీరుతుంది సుమా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సుమా. అన్నిటికన్నా సర్వశక్తి సమన్వితమైనది, మనిషిని అనుక్షణం పీడించేది కాలసర్పదోషం. అందుచేత అలా పుట్ట ఉన్నటువంటి స్థలాన్ని మాత్రం ఎప్పుడూ కొనుగోలు చేయకూడదు. ఒక స్థలాన్ని కొనుగోలు చేసే ముందుగా ఈశాన్య దిశలో మీరు గుంట తీసి మరలా మట్టిని పక్కకు పోసి ఆ మట్టిని మరలా అదే గుంటలో వేసి పూడ్చినప్పుడు కొంత మట్టి గనక మిగిలినట్టయితే ఆ స్థలం మీకు యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ స్థలము యొక్క వీధి, రాజవీధి ఎటువైపు పయనిస్తుందో చూసి పడమర నుంచి అలా ఎత్తుగా ఉండి రాను రాను పల్లంగా కనుక ఉన్నట్లయితే పడమర ఎత్తులో ఉండాలి. పడమర నుంచి తూర్పుకొచ్చే రోడ్డు డౌనులో ఉంటే ఆ స్థలం
అద్వితీయమైన ప్రభావాన్ని మీకు ఇస్తుంది, అదృష్టాన్ని. పడమర దిశలో ఎత్తుగా ఉన్నటువంటి కొండలు, కోనలు ఉంటే ఆ స్థలాన్ని మీరు కొనుగోలు చేయటంలో తప్పు లేదు. అన్నిటికన్నా యోగవంతమైన స్థలాలు దీర్ఘ చతురస్రాకారం, చతురస్ర స్థలాలే.